అందరికీ నమస్కారం. 2026వ సంవత్సరం జూన్ మాసం 22వ తేదీ కన్యా రాశి వారి శుభ, అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదిన నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపటి రోజు శక్తివంతమైనటువంటి మార్పులకు శ్రీకారం ఏర్పడబోతుంది. రేపటి రోజు సాధారణమైనటువంటి రోజు కాదు. మీ యొక్క సహనాన్ని పరీక్షించే కొన్ని సంఘటనలు జరిగిన చివరికి మీకు గౌరవం, లాభం, శుభవార్తలు అందించే రోజు అవుతుంది. మీరు తీసుకునే ఒక నిర్ణయం రాబోయే రోజుల దిశను మార్చే అవకాశం ఉంటుంది. అందుకే ప్రతి అడుగును ఆలోచించి వెయ్యాలి. ఈ వీడియోను చివరి వరకు చూడండి. రేపటి రోజు ఈ యొక్క రాశి వ్యక్తులకు చంద్రుని యొక్క అనుకూల ప్రభావం వలన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గత కొంతకాలంగా మీ యొక్క మనస్సులో ఉన్నటువంటి ఆందోళనలు కూడా కొంతవరకు తగ్గుముఖం పడతాయి. ఏ పని చేసినా తొందరపాటు వద్దు. ప్రశాంతంగా వ్యవహరిస్తే విజయాలు మీవే అవుతాయి. ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి మంచి అవకాశాలు కనిపిస్తాయి. పై అధికారుల నుంచి ప్రశంసలు లభించే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. మీ యొక్క కష్టానికి గుర్తింపు కూడా లభిస్తుంది. అదేవిధంగా కొంతకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులు కూడా పూర్తవుతాయి. సహోద్యోగుల సహకారం కూడా మీ చేతికి అందుతుంది. అయితే మీ యొక్క విజయాన్ని చూసి కొందరు అసూయపడే అవకాశం కూడా ఉంటుంది. అందువలన మీ యొక్క వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోవటం మాత్రం మంచిది కాదు. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి కొత్త ఆర్డర్లు, కొత్త పరిచయాలు, కొత్త ఆదాయ మార్గాలు కూడా కనిపిస్తాయి. చిన్న పెట్టుబడులతో మంచి లాభాలు పొందే అవకాశం కూడా ఉంటుంది. కానీ భాగస్వామ్య వ్యాపారాలలో జాగ్రత్త అవసరం. ఏ ఒప్పందమైనా సరే పూర్తిగా చదివిన తర్వాతే నిర్ణయం తీసుకోవటం చాలా మంచిది. ఆర్థిక పరంగా రేపు మిశ్రమ ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి. డబ్బు రావాల్సినటువంటి చోట నుంచి వస్తుంది. అయితే అనవసరమైనటువంటి ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అప్పులు ఇవ్వటం లేదా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం విషయంలో జాగ్రత్త అవసరం. పొదుపు వైపు దృష్టి పెడితే భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. కుటుంబ జీవితంలో ఆనందకరమైనటువంటి వాతావరణం కూడా ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా కూడా గడుపుతారు. ఇంట్లో శుభవార్తల గురించి చర్చలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. పెద్దల ఆశీర్వాదం కూడా లభిస్తుంది. కొంతకాలంగా దూరంగా ఉన్నటువంటి బంధువుల నుంచి శుభవార్తలు అందే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ప్రేమ వ్యవహారాలలో ఉన్నటువంటి వారు మాటల్లో జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న అపార్థాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. వివాహం చేసుకునే వారికి మంచి సంబంధాలు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. అదేవిధంగా విద్యార్థులకు రేపు మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారికి ఏకాగ్రత కూడా పెరుగుతుంది. గురువుల యొక్క సహకారం లభిస్తుంది. కొత్త విషయాలను నేర్చుకోవాలనే ఆసక్తి కూడా పెరుగుతుంది. కష్టపడి చదివితే మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఆరోగ్యపరంగా చిన్న చిన్న అలసట, నిద్రలేమి, తలనొప్పి వంటి సమస్యలు రావచ్చు. సమయానికి ఆహారం తీసుకోవటం, నీళ్లను ఎక్కువగా తాగటం చాలా మంచిది. అధిక ఒత్తిడిని దూరంగా ఉంచండి. యోగా లేదా ధ్యానం చేయడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది. రేపు మీకు ఒక కొత్త వ్యక్తుల పరిచయం కూడా ఏర్పడుతుంది. వీరిలో ఒకరికి భవిష్యత్తులో మంచి అవకాశాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరితోనైనా మర్యాదగా మాట్లాడండి. తొందరపడి ఎవరి గురించి కూడా నిర్ణయాన్ని తీసుకోవద్దు. విదేశీ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి శుభవార్తలు కూడా కనిపిస్తున్నాయి. దూర ప్రాంత ప్రయాణాలు లాభదాయకంగా కూడా మారవచ్చు. అయితే ప్రయాణాలలో వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం. రేపు మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయం అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. మీ యొక్క మనసులో ఉన్నటువంటి కోరిక నెరవేరే దిశగా కూడా అడుగులు పడతాయి. దేవునిపై విశ్వాసంతో ముందుకు వెళితే అడ్డంకులు తొలగిపోతాయి. కొంతమంది ఈ యొక్క రాశి వారు
గతంలో జరిగినటువంటి సంఘటనలను గుర్తు చేసుకుంటూ బాధపడే అవకాశం ఉంటుంది. కానీ గతాన్ని వదిలి భవిష్యత్తుపై దృష్టి పెట్టడం చాలా మంచిది. మీ యొక్క సామర్థ్యాన్ని నమ్ముకుంటే విజయాలు తప్పకుండా మీవే అవుతాయి. మీ యొక్క అదృష్ట రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5, అదృష్ట దిశ ఉత్తరం, శుభ సమయం ఉదయం 8:30 నుండి 10:30 వరకు. శక్తివంతమైనటువంటి పరిహారాలు ఉదయం సూర్యోదయం తర్వాత శ్రీ మహావిష్ణువును లేదా శ్రీ లక్ష్మీదేవిని ప్రార్థించండి. ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఆవులకు పచ్చగడ్డి వేయటం ద్వారా శుభం చేకూరుతుంది. పేదవానికి పండ్లు లేదా ఆహారాన్ని దానం చేయండి. తులసి మొక్కకు నీరు పోసి దీపాన్ని వెలిగించండి. తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం తీసుకుని పనులు ప్రారంభమిస్తే విజయాలు సులభంగా దగ్గరవుతాయి. అదేవిధంగా ఇంట్లో సాయంత్రం సమయంలో నెయ్యి దీపం వెలిగించడం ద్వారా ప్రతికూల శక్తులు కూడా తొలగిపోతాయి. ఈ యొక్క రాశి వారికి ఓర్పు, సహనం, తెలివైనటువంటి నిర్ణయాలు విజయానికి మార్గదర్శనంగా ఉంటాయి. చిన్న ఆటంకాలు వచ్చినా భయపడవద్దు. భగవంతుని అనుగ్రహంతో మీ యొక్క కష్టానికి తగినటువంటి ఫలితం దక్కే రోజుగా మారుతుంది. అయితే ఈ యొక్క రాశి వ్యక్తులకి ముఖ్యంగా గతంలో మీకు సహాయం చేయలేకపోయినటువంటి వారు కూడా ఇప్పుడు మీ వైపు తిరిగి రావచ్చు. ఒకప్పుడు మీ యొక్క మాటను పట్టించుకునేటువంటి వ్యక్తులు కూడా మీ యొక్క